ఓకే, మరి ఇప్పుడు ఓట్స్ పోహా మనం స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆల్రైట్, పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఏంటంటే ఇందులో ఆయిల్ పోద్దాం. ఫస్ట్ ఒక స్పూన్. ఎన్ని స్పూన్స్ అంటే ఒక 2 to 3 స్పూన్స్ వేసుకుందాం. ఓకే, దీంతో ఈ పోపు దినుసులు వేసేసుకుందాం. లైన్ గా ఒక్కొక్కటి వేసేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఆవాలు వేస్తున్నాము కొన్ని. ఇదేంటో తెలుసా? ఇంగువ. ఓకే, ఇంగువ వేద్దాం. మంచి స్మెల్ వస్తుంది. ఇది ఎక్కువగా పులిహోరలు వాటిల్లో వేస్తుంటారు కదా, అలా అన్నమాట. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేద్దాం. ఓకే, స్పూన్ తీసుకోవా, కలపాలి. ఇప్పుడు ఏంటంటే పచ్చిమిర్చి వేస్తున్నాం. ఓకే, సన్నగా పొడుగ్గా తరిగినటువంటి పచ్చిమిర్చి గ్రావి చేసేనా? దాన్ని కలిపేసి నెక్స్ట్ ఏంటంటే పల్లీలు వేద్దాం. ఓకే, పల్లీలు ఇష్టమా? ఎక్కువ తింటావా తక్కువ తింటావా? పల్లీలు ఎక్కువ తిన్నాను. తినవా? నేను పల్లీలు ఎక్కువ తింటాను, సో కొన్ని వేస్తాను నీకోసం. ఓకే, సో ఇవన్నీ కూడా చక్కగా వేగిపోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ రావాలన్నమాట. అప్పటి వరకు మనం వేయించాలి వాటిని. ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇందులో షుగర్ వేద్దాం. ఓకే, హాట్ రెసిపీలో షుగర్ ఏంటి అనుకుంటున్నావా? కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెమే వేసుకుందాము. మరీ ఎక్కువ వేసుకుంటే అది మళ్ళీ వేరే టేస్ట్ అయిపోతుంది, తినలేం. ఓకే, షుగర్ వేసాం. షుగర్ వెంటనే మెల్ట్ అయిపోతుంది, చూసావా? నెక్స్ట్ కొంచెం సాల్ట్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఓట్స్ వేద్దాం. ఇది పట్టుకో. ఓట్స్ కొంచెం ఎక్కువ వేద్దాం. ఓకే, ఎందుకంటే మన రెసిపీ ఓట్స్తో కదా. కలపవా ఒకసారి, మిక్స్ చేసి చక్కగా. ఇప్పుడు ఏంటంటే ఇది బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి అటుకులు. ఒక్క నిమిషం. ధనుష్క, చూస్తున్నావు కదా ఇవన్నీ వేసేసాం ఇంగ్రీడియంట్స్. ఏంటంటే కొంచెం వేగాలి, ఇవి కొంచెం టైం పడుతుంది. మనం ఇప్పుడు చేస్తున్నాము ఓట్స్ పోహా కదా. మరి ఓట్స్ పోహాలో పోహా మొత్తం రెడీ అయిపోయిందండి. ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసాము. సో ఓవరాల్ గా కంప్లీట్ అయిపోయినట్టే. డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. సో చక్కగా అన్ని వేగిపోయాయి, చూస్తున్నావా? ఇప్పుడు ఏంటంటే డిష్ అవుట్ చేసుకోవాలి. నేను తీసుకొస్తాను. ఓకే, ఇది ఓట్స్ పోహా. ఓట్స్ అంటేనే హెల్త్ కి చాలా మంచిది కదా. అందులోనూ ఇలా పోహా చేసుకుంటే మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్ టైంలో స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. అండ్ బయటికి మనం ఎక్కడికన్నా వెళ్తాం చూడు, అప్పుడు ఏంటంటే చాలా మందికి టిఫిన్స్లలో బాక్స్లలో రైస్ క్యారీ చేయడం కష్టం కదా. సో తినడానికి ఎక్కువ ఇష్టపడరు. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటివి ప్రిపేర్ చేసుకొని వెళ్ళొచ్చు చక్కగా. ఓకే, సో ఓట్స్ పోహా రెడీ అయిపోయింది. ఫైనల్ గా ఏంటంటే మనం గార్నిష్ చేసుకుందాం. దీన్ని సేమియా అంటారు కదా, సేగు. దీంతో అండ్ కొత్తిమీర. తింటావా కొత్తిమీర, కరివేపాకు? కొత్తిమీర తీసి పక్కన మడిస్తూ ఉంటావా? లేదు, తింటాను. వెరీ గుడ్. చూడు ఎంత చక్కగా ప్రిపేర్ చేశా నీకోసం. ఇది మనం ఎక్కువ వేసుకోవచ్చు. రెడీ అయిపోయింది. ఓకే, చూసారు కదా ఓట్స్ పోహా ప్రిపేర్ అయిపోయింది. చాలా కలర్ఫుల్ గా ఉంది, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. అయితే ఫస్ట్ ఏం చేయాలంటే మీరు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నోట్ చేసుకోండి. ఓట్స్ పోహాకి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, అటుకులు 1/2 కప్పు, నూనె తగినంత, ఆవాలు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, ఇంగువ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి కొద్దిగా, పచ్చి శనగపప్పు
2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పంచదార 2 టేబుల్ స్పూన్లు, సేవ్ 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా. ఓట్స్ పోహా తయారు చేసుకునే విధానం. ముందుగా పాన్ లో నూనె వేసుకుని పచ్చిశనగపప్పు, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, పల్లీలు వేసి బాగా వేయించుకుని తర్వాత పంచదార, ఉప్పు వేసి ఒకసారి కలుపుకుని ఓట్స్ బ్రౌన్ అటుకులు కూడా వేసి బాగా వేయించుకోవాలి. చివరగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సేవ్ జల్లుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఓట్స్ పోహా రెడీ.